సంధ్యావందనాన్ని వాళ్ళు నిర్వర్తించడం. అదేవిధంగా అభ్యాగతే స్వయం విష్ణోహ, ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారికి భోజనం పెట్టాకే మనం భోజనం చేయడం. ఇట్లా కొన్ని వేల నియమాలు ఉన్నాయి కలియుగంలో. ఆ అన్ని నియమాలతో పాటుగా మనందరం కూడా ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి నియమం ఇంకోటి ఉంది. ఏమిటది అంటే పార్థివార్చన. పార్థివార్చన అంటే ప్రతిరోజు ప్రతి మానవుడు పుట్టమన్నుతో ఒక లింగాన్ని తయారు చేసి ఆ లింగానికి అభిషేకం చేసి దానికి అర్చన చేసి దాన్ని నీళ్లలో వేసేయాలి. అలా వేసి మళ్ళీ ఎక్కడైతే మనం నీళ్ళలో కలుపుతామో ఆ నది దగ్గర నుంచి మళ్ళీ మట్టిని తీసుకొచ్చుకొని మళ్ళీ తర్వాత రోజు ఉదయాన్నే మళ్ళీ చేసుకోవాలి. మనకున్న కాలమాన పరిస్థితుల్లో నిత్యం దేవతార్చన చేయడమే కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాం. వాస్తవంగా ధర్మం మాట్లాడుకోవాలంటే మీ గురించి అంటలేదు, మిమ్మల్ని విమర్శించట్లేదు, నా గురించి నేను చెప్పుకుంటున్నాను. నాకున్నటువంటి నియమంలో నేనే కొన్నిసార్లు దేవతార్చన చేయలేక నేను దేవుళ్ళని నీళ్ళలో పెట్టేసిన సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే నా కాలమాన పరిస్థితులు అటువంటివి. ఈ రోజుల్లో మనకు కుదరదు. ఈ విషయాన్ని పూర్వమే గ్రహించినటువంటి ఋషులు మనకు అందించినటువంటి గొప్ప కల్పమే ఈ లింగార్చన. ఈ లింగార్చనలో మొత్తం 365 లింగాలు ఉంటాయి. ఈ 365 లింగాలతో ఉన్నటువంటి మహాలింగార్చనని సంవత్సరంలో ఒక్కమారు మనం చేసుకుంటే 365 రోజులు ప్రతినిత్యము ఈశ్వరార్చన పుట్టమన్నుతో చేసినటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. కాబట్టి సంవత్సరంలో ఒక్కసారైనా ఈ అర్చన చేసుకోవాలని చెప్పి వేదం చెప్పబడింది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. మహాలింగార్చన, సహస్రలింగార్చన, నియుత లింగార్చన, ప్రయుత లింగార్చన అని ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో మనం